తారీఖు నుంచి మొట్టమొదటిగా రాష్ట్ర గవర్నర్ గారి ఇంటి దగ్గర మొదలెట్టి ఈ గడిచిన నిన్నటి వరకు సుమారు 58.3% అంటే 67,72,246 కుటుంబాలని నిన్నటి వరకు సర్వే చేశారు. ఈ సర్వే అంతా చాలా సైంటిఫిక్ గా భవిష్యత్తులో ఏ ఇంట్లో ఏమి అవసరం ఉంది, ఏ గ్రామ పంచాయతీకి ఏ వార్డుకి ఏమి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరం ఉంది, ఏ డివిజన్కి ఏ నియోజకవర్గానికి ప్రతి ప్రాంతానికి రాష్ట్రంలో ఉండే మారుమూలనున్న ప్రతి ప్రాంతానికి కూడా ప్రతి కుటుంబానికి కూడా ఏమి అవసరం ఉన్నది అనే కావలసిన విధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోవటానికి అవసరమైన అన్ని అంశాలని క్రోడీకరించి 75 అంశాలకు కూడిన ఫార్మెట్ లో ప్రతి బ్లాక్కి ఒక అబ్జర్వర్ని, ప్రతి 10 మందికి ఒక సూపర్వైజర్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారితో పాటు జిల్లాలో ఉండే అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మండల స్థాయిలో ఉండే ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు యంత్రాంగాన్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి సైంటిఫిక్ గా రాబోయే కొద్ది రోజుల్లో ఈ సర్వేని పూర్తి చేయబోతుంది. ఇప్పటి వరకు జరిగిన సర్వేలో హైయెస్ట్ గా ములుగు జిల్లాలో 87.1%, తర్వాత నల్గొండ జిల్లా 81.4%, జనగాం జిల్లా 77.6%, ఇలా హైదరాబాద్ వచ్చేసరికి 38.3% గా నమోదు కాబడింది. ఈ సైంటిఫిక్ గా చేసే సర్వే. ఈ సర్వేతో తప్పకుండా ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఇందాక చెప్పినట్లు అన్నీ కూడా ఈ సర్వేలో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతాయి. వీటితో పాటు చేసిన సర్వేలు ప్రతి ఫామ్ ని ఆల్రెడీ కంప్యూటర్లో క్రోడీకరించడం జరుగుతుంది. ఇదంతా కూడా అనుకున్న పద్ధతి ప్రకారమే ఈ నెల చివరిలోపు అంటే 30th లోపే ఈ ఎంటైర్ కార్యక్రమం పూర్తి కాబోతుంది. దీని తర్వాత ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉందో, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ల కోసం, అన్ని సామాజిక వర్గాల కోసం ఏదైతే బ్యాలెన్స్ చేయాలని ఆలోచన ఉందో, ఈ సర్వే తర్వాత తప్పకుండా మా నాయకులు, ఈనాడు లోకసభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఈ సమాజాన్ని స్కాన్ చేస్తే తప్ప భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ 2024 సర్వే దేశానికి ఒక మోడల్గా, రోల్ మోడల్గా ఈ సర్వే జరుగుతుంది. అనేక మేధావులు, విద్యావేత్తలు, అనేక కుల సంఘాలు కూడా మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మాట్లాడింది మీరు చూశారు. అనేక సూచనలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ సూచనలన్నిటినీ
పరిగణనలోకి తీసుకొని వారు పూర్తిగా హర్షిస్తున్నారు. ఏదైతే ఈనాడు ఈ సర్వే జరుగుతుందో ఈ సర్వేని సైంటిఫిక్ గా జరుగుతుంది అని హర్షిస్తున్నారు. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఎలానైతే హర్షిస్తున్నారో మేధావులు, అనేక కుల సంఘాలు, విద్యావేత్తలు వారి వారి సూచనలు ఇస్తూ సక్రమైన మార్గంలో రైట్ వేలో ఈ సర్వే జరుగుతుంది అనే దానికి కౌంటర్గా